వాస్తులో కొన్ని అంశాలను మనము సరిగ్గా సమతుల్యం చేసుకున్నప్పుడే మనకి సానుకూలత అనేది వస్తూ ఉంటుంది. వాటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మెరుగైన సురక్షితమైనటువంటి జీవితం కోసం ఇళ్లల్లో పంచతత్వాలని మనం సమతుల్యం చేసుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు గోడపైన పెయింట్ కూడా వ్యక్తి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. వంటగదిలో దోషం కూడా ప్రజల్లో అనారోగ్యానికి గురి చేసేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇల్లు నిర్మించాలంటే అన్నిటికంటే ముందు వాస్తు సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి. ఎందుకంటే వాస్తులో ప్రకృతిలో ఉండేటువంటి 5 అంశాలని కలిగి ఉంటుంది. మెరుగైనటువంటి సురక్షితమైనటువంటి జీవితం కోసం ఇళ్లల్లో పంచతత్వాలను సమతుల్యం చేయడం అవసరం. అయితే కొన్ని వాస్తు చిట్కాలని మనము తెలుసుకుందాము. దిక్కులకి సంబంధించినటువంటి చిట్కాలు ఏంటంటే, మీ ఇంటికి ఈశాన్య దిశలో ఎప్పుడు కూడా కొవ్వొత్తి కానీ దీపాన్ని వెలిగించండి. ఇది మీ ఇంటి ముందు తలుపు కానీ లేదా ప్రధాన ద్వారం దగ్గర లైట్లు ఉంటే అవి ఎదురుగా ఉండేలాగా చూసుకోండి. ఒత్తిడి ఆందోళన నుంచి దూరంగా ఉండడానికి పనిచేసేటప్పుడు లేదా చదువుకునేప్పుడు ఉత్తరం కానీ లేదా తూర్పు దిశల్లో కూర్చోవాలి. మీ ఇంటి ఈశాన్య దిశలో మరుగుదొడ్లు కానీ మెట్లు కానీ నిర్మించకండి. మీ బాత్రూంలో కనుక ఉత్తరంలో ఉంటే అనారోగ్యము ఆర్థిక సంబంధితమైనటువంటి విషయాల్లో హాని కలిగిస్తుంది. అంతేకాకుండా మీ ఇంటి ప్రధాన ద్వారాన్ని ఎదురుగా అద్దం ఉంచకూడదు. ఎందుకంటే ఇది భయానకమైనటువంటి అపశకునంగా పరిగణిస్తూ ఉంటారు. మరి కొన్ని మొక్కలకు సంబంధించిన చిట్కాలు చూద్దాం. వాస్తు ప్రకారము ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ పెంచుకుంటూ ఉంటారు. అయితే మీ ఇళ్లలో ప్రశాంతమైనటువంటి స్వచ్ఛమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తాయి. మంచి ఆరోగ్యము ఆందోళన లేని జీవితం కోసము మీ తోటలో తులసి మొక్కను ఖచ్చితంగా నాటండి. మీరు మంచి నిద్ర కోసము పడక గదిలో ఒక చిన్న లావెండర్ మొక్కను కూడా నాటుకోవచ్చు. ఇది సహజంగా ఒత్తిడిని తగ్గిస్తూ ఉంటుంది. అలాగే అధిక రక్తపోటుతో బాధపడుతూ ఉంటే, ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటే గోరింటాకు మొక్కని నాటండి. అలాగే బెడ్రూమ్కి సంబంధించినటువంటి కొన్ని చిట్కాలు. ఇంట్లో శక్తి నింపడంతో మాస్టర్ బెడ్రూమ్ చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. నైరుతి దిశలో మీ బెడ్రూమ్ ఉండాలి. మానసికంగా శారీరకంగా స్థిరత్వాన్ని నిర్ధారిస్తుంది. మీ పడక గదిని ఈశాన్య దిశలో ఎప్పుడు ఉంచుకోవద్దు. ఎందుకంటే అది వాస్తు ప్రకారం ప్రతికూల శక్తులు నేరుగా మీ ఇంటికి తీసుకెళ్తూ ఉంటుంది. మీ తలను దక్షిణ దిశలో పెట్టి నిద్రించండి. ఎందుకంటే ఇది మీకు ప్రశాంతమైనటువంటి నిద్రనిస్తుంది. మీ మంచాన్ని సరైనటువంటి ఆకారంలో ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఇది కూడా మీ మానసిక ఆరోగ్యంకి ఆటంకాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. బాత్రూమ్ గోడ కానీ తలుపుకు వ్యతిరేకంగా మీ మంచాన్ని ఎప్పుడూ ఉంచకండి. అలాగే బెడ్రూమ్లో అద్దానికి ఎదురుగా కూడా మీ మంచాన్ని ఉంచకండి. ఇది పడక గదిలో ప్రతికూలతని ఏర్పరుస్తూ ఉంటుంది. మరి వంటగదికి సంబంధించినటువంటి కొన్ని చిట్కాలు. ఆరోగ్యం బాగుండాలి అంటే ఆహారం చాలా కీలకం. కాబట్టి వంటగదిని నైరుతి దిశలో ఉంచాలి. ఎందుకంటే ఈ దిక్కు చాలా ఉత్తమమైంది. సాధారణంగా వంటగది దిశను మనం మార్చం. కాబట్టి అగ్నిదేవుడు అనుగ్రహం పొందాలంటే స్టవ్ను తూర్పు దిశలో ఉంచాలి. మళ్ళీ చెప్తాను. ఇది కొన్ని వంటగదికి సంబంధించినటువంటి చిట్కాలు. ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆహారం చాలా కీలకం. కాబట్టి వంటగదిని ఎప్పుడు కూడా ఆగ్నేయ దిశలో, మనం తూర్పు దిశగా తిరిగి వంటని చేస్తూ ఉంటాం. సాధారణంగా వంటగది దిశను మనం మార్చం. కాబట్టి అగ్నిదేవుడు అనుగ్రహం పొందాలి అంటే స్టవ్ని ఎప్పుడు తూర్పు దిశలో ఉంచాలి. కిచెను బాత్రూము ఒకే గోడకు ఉండకూడదు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీరు పాటిస్తే మీకు శుభమైనటువంటి ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంది. మరి ఇలాంటి వాస్తు చిట్కాలు సహజమైనవి పాటించి చిన్న చిన్న ఇబ్బందుల్ని మీరు తొలగించుకుంటారని, మీ జీవితం సుగమం చేసుకుంటారని ఆశిస్తాను. నమస్తే.